యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువు నామమున వందనాలు. యూదావు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగలిగిన తండ్రి, మా మంచి బోధకుడా, నీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రం అర్పిస్తున్నాను తండ్రి. చదువుకున్న వాక్య భాగంలోంచి కొన్ని శ్రేష్టమైన ఆత్మీయ సత్యాలు నీ బిడ్డలకు బోధించమని అడుగుచున్నాను దేవా. అయోగ్యుడును ఎన్నిక లేని వాడిని ప్రభు, నీ యొక్క మాటలు చెప్పాలని నేను నిలబడి ఉన్నాను, కానీ అయా వట్టివాడిని ప్రభు దేవా. నీకు సిలువ చాటుకు నన్ను చేర్చి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డతో వ్యక్తిగతంగా మాట్లాడి మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని మా ప్రభువును, మా రక్షకుని, ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని సంగమా, ప్రస్తుత సమాజంలో మనుషులను 2 భాగాలుగా డివైడ్ చేయండి అని చెప్పానంటే లోకస్తులు ఎలా డివైడ్ చేస్తారు? డబ్బున్నవారు, డబ్బు లేనివారు, చదువుకున్నవారు, నిరక్షరాస్యులు, ఇంకొంచెం ముందుకెళ్తే దారిద్ర్య రేఖకు ఎగువన్నవారు, దిగువన్నవారు, ఉన్నత కులస్తులు, నిమ్న కులస్తులు, ఏమంటే ఇంకా రకరకాల వర్గాలుగా డివైడ్ చేస్తూ ఉంటారు. అయితే ఆత్మీయంగా చూసుకుంటే ఈ సమాజాన్ని ఒక 2 భాగాలుగా డివైడ్ చేయమని చెప్పానంటే 2 వర్గాలు ఉంటాయి. ఏ వర్గాలండి? ఒకటి రక్షణ పొందుకున్నవారు, రక్షణ లేనివారు. దాన్నే మరో రకంగా చూసుకుంటే ఎత్తబడే గుంపు, లేకపోతే విడవబడే గుంపు. ఈరోజు నువ్వు ఏ గుంపులో ఉన్నావు? ఎత్తబడే గుంపులో ఉన్నావా? విడవబడే గుంపులో ఉన్నావా? దేవుడు అంగీకరించే మార్గంలో నడుస్తున్నావా? దేవుడు ద్వేషించే మార్గంలో నడుస్తూ ఉన్నావా? విశాల మార్గంలో నడవాలని చెప్పి ఇష్టపడతా ఉన్నావా? ఇరుకు మార్గంలో నడవాలని ఇష్టపడతా ఉన్నావా? దేవుడైతే ఇరుకు మార్గంలో ఎవరైతే నడుస్తారో వారిని ఇష్టపడతా ఉన్నాడు, కానీ విశాల మార్గంలో నడిచే వారిని ద్వేషిస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఏ మార్గంలో నడవడానికి ఇష్టపడతా ఉన్నావు? ఈరోజు మన వాక్యాంశంగా దేవుడు ద్వేషించే 4 మార్గాలు. దేవుడు ఒక 4 మార్గాల్ని బహుగా ద్వేషిస్తూ ఉన్నాడు. అవి ఏ మార్గాలో వాక్య పెలుగులో ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ మనం ఏదైనా తెలిసి తెలియక ఆ మార్గాల్లో నడుస్తూ ఉంటే దయవించి ఈరోజే వాక్య పెలుగులో సరి చేసుకునే ప్రయత్నం చేయమని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మొట్టమొదటి మార్గము కయీను మార్గము. మొట్టమొదటిగా కయీను యొక్క మార్గం అండి. ఆదికాండము 4వ అధ్యాయము 3, 4, 5 మనందరం కూడా చదువుకుంటా ఉన్నాం చిన్నప్పటి నుంచే. అయినా మళ్ళీ చదువుకుందాం ఒకసారి. వినుట వల్ల విశ్వాసము కలుగును. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి
కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. చాలండి. ఇక్కడ వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు అయితే తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని. హేబేలు గొర్రెలు కాచుకునేవాడు కనిపిస్తే, కయీను ఏం చేస్తున్నాడు? వ్యవసాయం చేసుకునేవాడు కనిపిస్తూ ఉన్నాడు. అయితే దేవునికి బలర్పించేటువంటి సమయం వచ్చినప్పుడు హేబేలు అయితే మందలో తొలిచూలను పుట్టిన వాటిలో ఒకటి తేలేదండి, ఎన్ని తెచ్చాడు? తొలిచూలి మందలో ఏముంది అక్కడ? కొవ్విన వాటిని కొన్ని తెచ్చింది. ఒకటిగా తెచ్చింది. కొన్ని 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, ఏమండి, కొన్ని పట్టుకొచ్చాడు. అంటే శ్రేష్టమైనటువంటి భాగాన్ని ఇక్కడ హేబేలు దేవునికి బలిగా అర్పించాడు. అయితే ఇక్కడ కయీను కూడా పట్టుకొచ్చాడు. ఏం పట్టుకొచ్చాడండి అక్కడ? కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా కొంత అని చెప్పానంటే ఎంత? కొంత అని చెప్పానంటే ఏమండి, పండిన పంటలో శ్రేష్టమైన భాగం పట్టుకొచ్చాడా? లేకపోతే సరిగా పక్వానికి రాక పాడైపోయిన వాటిలో ఏమండి ఏదో అడుగు పొడుగు ఏదో మొక్కుబడిగా తీసుకొచ్చి దేవునికి బలిగా అర్పించాడా? అక్కడ వ్రాయబడలేదు. ఏముంది అక్కడ? కొంత యెహోవాకు అర్పణగా పట్టుకొచ్చాడు. అయితే దేవుడు హేబేలు యొక్క అర్పణను అంగీకరించి కయీను అర్పణను తిరస్కరించాడు. హేబేలు అర్పణను లక్ష్యపెట్టి కయీను అర్పణను తిరస్కరించాడు. కొత్త నిబంధనలో పౌలు గారు మాట్లాడుతా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందును. ఈ మాటలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. దేవుడు ఎందుకని హేబేలు అర్పణను లక్ష్య పెట్టాడు, కయీను అర్పణను ఎందుకని తిరస్కరించాడు? ఇక్కడ మనకి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారండి. ఏం మాట్లాడుతున్నాడని చెప్పానంటే, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. ఏ విశ్వాసమును బట్టి? జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. ఏ విశ్వాసమును బట్టి? ఏ విశ్వాసాన్ని బట్టి హేబేలు దేవునికి బలి అర్పించాడు? రక్త ప్రోక్షణం లేకుండా పాప క్షమాపణ లేదు అన్న విశ్వాసంతో, అన్న వాక్యానుసారము, ఇదిగో ఈ రక్త ప్రోక్షణము అర్పించడం ద్వారా, ఈ రక్తం అర్పించడం ద్వారా నా యొక్క పాపాలు క్షమించబడతాయి అన్న విశ్వాసంతో దేవునికి బలర్పించాడు. హేబేలుకి ఎట్లా తెలుసు ఈ విషయం? అప్పటికి ధర్మశాస్త్రం రాలేదు కదా. రక్త ప్రోక్షణం లేకుండా పాపాలు క్షమించబడవు అన్న విషయము హేబేలుకి ఎట్లా తెలిసింది? ఎలా తెలిసిందని చెప్పానంటే, మొట్టమొదటిగా దేవుడు చేసినటువంటి బలి, మొట్టమొదటిగా దేవుడు ఇచ్చిన బలి. ఆనాడు ఆదాము హవ్వలు ఏదెను తోటలో పాపం చేసినప్పుడు ఆ పాపపు దిగంబరత్వాన్ని కప్పివేయడానికి దేవుడే స్వయంగా ఒక పశువును వధించి ఆ యొక్క చర్మముతోటి ఆదాము హవ్వలకి చర్మపు చొక్కాలు తొడిగించాడు. ఆదాము ఈ విషయము కొడుకులకు చెప్పుంటాడు. ఇదిగో ఈ విధంగా నేను పాపం చేసినప్పుడు దేవుడు ఈ విధంగా బలర్పించాడు, మాకు చర్మపు చొక్కాలు తొడిగించాడని చెప్పని కొడుకులకు చెప్పుంటాడు ఆదాము. హేబేలు ఆ విశ్వాసంతో రక్తముతో కూడిన జంతు బలిని దేవునికి అర్పించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. కానీ కయీను కూడా దేవునికి బలి అర్పించాడు, కానీ అక్కడ విశ్వాసం లేదు. అక్కడ వాక్యాన్ని గమనిస్తే అక్కడ ఏముందని చెప్పంటే వాక్యము, యెహోవా హేబేలును
అతని అర్పణను లక్ష్య పెట్టెను. దేవుడు హేబేలు యొక్క అర్పణను లక్ష్య పెట్టే ముందు హేబేలును దేవుడు అంగీకరించాడు. ముందు వ్యక్తిని అంగీకరించాడు, ఆ తర్వాత అతని యొక్క అర్పణ అంగీకరించబడింది. అక్కడ కయీను దేవునికి బలిగా అర్పించాడు, కానీ కయీను హృదయం అక్కడ విశ్వాసం లేదు. దేవుని పట్ల ఏమాత్రం విశ్వాసం లేకుండా ఏదో మొక్కుబడిగా దేవునికి బలర్పించాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని సంగమా, ఈరోజు దేవుని పట్ల విశ్వాసం లేకుండా నువ్వు చేసే మత సంబంధ క్రియలన్నీ కూడా శూన్యము. దేవుడు వాటిని ద్వేషిస్తూ ఉన్నాడు. ఈరోజు ఆదివారం దేవుని మందిరానికి వచ్చావు, నీలో దేవుని పట్ల విశ్వాసం ఉందా? ఒక్కసారి వ్యక్తిగతంగా పరిశీలన చేసుకో. కయీను హేబేలు ఇద్దరు కూడా దేవునికి బలర్పించారు, కానీ దేవుడు హేబేలు అర్పణని అంగీకరించాడు. కారణము, దేవుని పట్ల విశ్వాసం ఉంది. రక్త ప్రోక్షణము పాప క్షమాపణ అని చెప్పినటువంటి విశ్వాసంతో దేవునికి బలర్పించాడు. ఈరోజు మన హృదయాలు ఎట్లా ఉన్నాయి? ఆదివారం పూట మందిరానికి వస్తూ ఉంటారు చాలామంది. ఇంట్లో వాళ్ళ పోరు పడలేకనో, భార్య పోరు పడలేకనో, లేకుంటే భర్త పోరు పడలేకనో, లేకపోతే పాస్టర్ గారు అనుకుంటారేమో అని చెప్పి కొంతమంది మందిరానికి వస్తూ ఉంటారు. దానివల్ల ఏమాత్రం కూడా ఉపయోగం లేదండి. దానివల్ల విశ్వాసం లేని మత సంబంధ క్రియలన్నీ కూడా శూన్యము. ఈరోజు ఈ నేటి దినాల్లో, ఈ యొక్క అంత్య దినాల్లో కయీను మార్గాన్ని అనుసరించేవారు ఎలా ఉంటారు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా దేవుని పట్ల ఏమాత్రం కూడా విశ్వాసం లేకుండా దేవుడు సూచించినటువంటి బాప్తిస్మాన్ని, బల్ల కార్యక్రమాన్ని నిరాకరిస్తూ, సహవాసాన్ని నిరాకరిస్తూ, సహవాసాన్ని హేళన చేస్తూ, ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకోవాలా, ఖచ్చితంగా బలలో పాలు పంపులు చేసుకోవాలా, లేకపోతే నరకానికి పోతామా, నీతిగా జీవిస్తే సరిపోదా, నీతిగా జీవిస్తే చాలు అని చెప్పని వాదిస్తూ ఉంటారు ఈ కయీను మార్గాన్ని అనుసరించేవారు. మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు మన క్రైస్తవ సమాజంలోని. ఈ కయీను మార్గాన్ని అనుసరించేవారు ఎలా ఉంటారని చెప్పారంటే, భౌతికంగా ఎదుటివారిని చంపకపోయినా సరే నోటి మాటల చేత, ఏమండి, భయంకరమైన మాటల చేత ఎదుటివారిని చంపేంత పని చేస్తూ ఉంటారు. వాక్యంలో ఉంది, నాలుకలు ఖడ్గంలాగా ఉంటాయట వాళ్ళ నాలుకలు. అటువంటి నోటి మాటల చేత ఎదుటివారిని చంపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నేటి దినాల్లో కయీను మార్గాన్ని అనుసరించేవారు ఎలా ఉంటారని చెప్పానంటే, నేను నా తమ్ముడికి కావాలి వాడినా అన్నట్లుగా సంఘానికి వస్తూ ఉంటారు, కానీ సంఘస్థుల పట్ల ఎటువంటి బాధ్యత లేకుండా, సంఘం పట్ల ఎటువంటి ప్రేమ లేకుండా, ఏదో ఆదివారం పూట మందిరానికి వస్తూ ఉంటారు, కానీ సంఘస్థులు ఇంట్లో ఒక కార్యక్రమం పెట్టుకున్నారే, ప్రార్థన కూడికి పెట్టుకున్నారే, అక్కడికి వెళ్ళి వాళ్ళని బలపరుద్దామని చెప్పని, కానీ అక్కడికి వెళ్ళి ప్రార్థనలో పాలు పంపులు చేసుకుందామని చెప్పని, కానీ ఏమాత్రం కూడా వారికి పట్టదండి. నేను, నా కుటుంబం, నా ఉద్యోగం, మేము బాగున్నామా లేదా అంతవరకే. ఏమంటాడు కయీను? నేను నా తమ్మునికి కావాలి వాడినా అని చెప్పిన దేవునితో తిరస్కారంగా మాట్లాడతాడండి. ఇదిగో ఈ దినాల్లో కూడా మన క్రైస్తవ సంఘాల్లో అటువంటి వారు ఏదో మందిరానికి వచ్చామా వెళ్ళిపోయామా అంతే. ఆరాధన అయిపోయి నేను ప్రార్థన చేసి కళ్ళు మూస్తే కనిపించడం వల్ల వెళ్ళిపోతారు అంతే. ఇంకా తోటి సంఘస్థుల సహవాసం, ఒకరి యొక్క బాగోగులు ఒకరు తెలుసుకోవాలని చెప్పాను, కానీ ప్రకటనలప్పుడు ఎవరన్నా మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అని చెప్పంటే నోట్ చేసుకుని వారి కుటుంబం కోసం ప్రార్థన చేద్దామని, కానీ వారి కుటుంబంలో ప్రార్థన ఉంటే ఆ ప్రార్థనకు అటెండ్ అయ్యి వారిని బలపరుద్దామని చెప్పిన, కానీ ఏమాత్రం కూడా వీళ్ళకి పట్టదు. ఈ కయీను మార్గాన్ని అనుసరించేవారు ఎలా ఉంటారయ్యా అని చెప్పానంటే, ఆనాడు దేవుడు కయీనును హెచ్చరించినప్పుడు తన మార్గాన్ని సరి చేసుకోకుండా మొండితనంతో వ్యవహరించాడు. ఈరోజు కూడా కొంతమంది ఎట్లా ఉంటారని చెప్పారంటే, దైవజనుడు చెప్పేటువంటి మాటలు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా, హెచ్చరికతో కూడిన వాక్యం చెప్తూ ఉంటే ఆ వాక్యాన్ని పట్టించుకోకుండా
రివర్స్లో సేవకుడినే నానా రకాల మాటలు అనేవాళ్ళు ఈనాడు సమాజంలో ఎక్కువైపోయారు. 4 అంశాలు చెప్పాను. కయీను మార్గాన్ని అనుసరించేవారు ఈనాటి దినాలు ఎలా ఉంటారని చెప్పని. ఒకవేళ ఈ 4 అంశాలు మీరు ఎక్కడ ఏదైనా అంశం వద్ద పట్టబడితే దయవుంచి ఈరోజే దేవుని పాదాలు పెట్టుకుని క్షమాపణ వేడుకొని సరి చేసుకోమని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. అట్లు కాని పక్షంలో ఆనాడు కయీను ఎలా అయితే కుటుంబానికి దూరమై దేశ ఎదుమరుగా మారిపోయాడో ఈరోజు నీ పరిస్థితి కూడా అలాగే అవుద్ది. మొట్టమొదటిగా కయీను మార్గం, దేవుడు ద్వేషించేటువంటి మార్గాల్లో మొట్టమొదటి మార్గము కయీను మార్గం అండి. రెండవ మార్గము ఏశావు మార్గము. ఏశావు మార్గము మనకందరికీ ఏశావు ఎవరో తెలుసు. ఎవరండి ఏశావు? ఇస్సాకు కుమారుడు యాకోబు, ఏశావు. ఏశావు మార్గము దేవుడు ద్వేషించేటువంటి మార్గం ఏశావు మార్గం అండి. ఏశావు మార్గము ఏంటి అని చెప్పానంటే, ఆనాటి కాలంలో పెద్ద కుమారుడు అని చెప్పానంటే చాలా గౌరవంగా చూసేవాళ్ళండి. ఇశ్రాయేలీలో పెద్ద కుమారుడు అని చెప్పానంటే ఎంతో గౌరవంగా చూసేవాళ్ళు. జ్యేష్ఠ కుమారుడు అని చెప్పానంటే తండ్రి తర్వాత తండ్రి అని చెప్పని, తండ్రి ముసలివాడైన తర్వాత లేకుండా తండ్రి పెద్దవాడైన తర్వాత కుటుంబ బాధ్యతలు మొత్తం కూడా పెద్ద కుమారుడు చూసుకునేవాడు. అలాగే తండ్రి యొక్క ఆస్తిలో సింహభాగము అంతా కూడా పెద్ద కుమారుడికి దక్కేది. కాబట్టి జ్యేష్ఠ కుమారుడు అని చెప్పానంటే ఎంతో గౌరవంగా చూసేవాళ్ళు. జ్యేష్ఠత్వం అని చెప్పానంటే ఎంతో గొప్పగా, ఎంతో గౌరవంగా భావించేవారు. కానీ అటువంటి జ్యేష్ఠత్వాన్ని ఈ ఏశావు ఒక పూట చిక్కుడుకాయల కూర కోసము తిరస్కరించాడండి. ఒక పూట తిండి కోసం. ఆదికాండము 25వ అధ్యాయము 29 నుంచి 34. ఆదికాండం 25, 29 నుంచి 34. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. తిని త్రాగి లేచిపోయెను. ఎంత కఠినమైన మాట అండి ఇది. తిని త్రాగి లేచిపోయెను అంటే ఒక పూట చిక్కుడుకాయల కూర కోసం, ఒక పూట తిండి కోసము అతని యొక్క జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. దేవుని యొక్క కృపను కోల్పోయాడండి. గమనించాలి. ఇశ్రాయేలు వంశంలో జ్యేష్ఠత్వం అని చెప్పంటే చాలా ప్రాముఖ్యమని ఎంత ప్రాముఖ్యమైందయా అని చెప్పానంటే మనకి లూకాసు వార్తలో ఆ విషయం మనకు అర్థమవుతుంది. ఎంత ప్రాముఖ్యమని చెప్పంటే లూకాసు వార్త 3వ అధ్యాయము 34వ వచనం, 3వ అధ్యాయం చూస్తే అక్కడ యేసుక్రీస్తు యొక్క వంశావళి మొత్తం కనిపిస్తుంది. అక్కడ ఆ వంశావళిలో లూకాసు వార్త 3:34 చూస్తే, యూదా యాకోబుకు, యాకోబు ఇస్సాకుకు, ఇస్సాకు అబ్రహాముకు, అబ్రహాము తెరహు, తెరహు నాహోరుకు. చాలండి. అంటే కుటుంబంలో ఎవరైతే జ్యేష్ఠులుగా ఉంటారో ఆ జ్యేష్ఠుల యొక్క పేర్లు అక్కడ ప్రస్తావించబడి. అంటే ఏశావు చిక్కుడుకాయల కూర కోసం యేసుక్రీస్తు వంశావళిలో స్థానం కోల్పోయాడండి. ఎంత విచారం చూడాలండి. రాహాబు ఒక వేశ్య విశ్వాసముతోటి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. బత్షెబ యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది.
కానీ ఏశావు జ్యేష్ఠుడుగా పుట్టి కూడా చిక్కుడుకాయల కూర కోసం తనకు జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. కొత్త నిబంధన ఏశావుని భ్రష్టుడని పిలుస్తూ ఉందండి. భ్రష్టుడు. చూద్దాం ఒకసారి ఆ మాట. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16-17 వచనాలు చూస్తే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. చాలండి. భ్రష్టుడైనను వ్యభిచారి అని చెప్పని ఎంత కఠినంగా మాట్లాడుతున్నారో గమనించాలి అక్కడ. అయితే ఈ ఏశావు మార్గాన్ని అనుసరించేవారు ఈ అంత్యకాల దినాల్లో ఎలా ఉంటారని చెప్పానంటే ఇది చాలా ప్రాముఖ్యమండి. ఆత్మీయ ఆశీర్వాదాల కంటే తాత్కాలిక ఆశీర్వాదాల కోసమే ప్రాకులాడుతూ ఉంటారు. ఎప్పుడో చనిపోయిన తర్వాత పరలోకం ఎక్కడుందో తెలియదు. దానికోసం నేను ఇప్పుడే నోరు కట్టేసుకుని ఉండాలా అని చెప్పని తాత్కాలిక సుఖాల కోసం వెంపర్లాడుతూ ఉంటారు. ఆదివారం పూట మందిరానికి 2 గంటల పాటు కూర్చొని అక్కడ దేవుని యొక్క వాక్యం వినాలా, దానికంటే ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు కదా, టీవీలో వాక్యం వస్తూ ఉంటుంది కదా అని చెప్పిన ఆదివారం పూట మందిరానికి రాకుండా ఇంట్లో కూర్చుని రెస్ట్ తీసుకునేటువంటి వర్గం అంతా కూడా ఈ ఏశావు వర్గమేనండి. తాత్కాలిక సుఖాల కోసం వెంపర్లాట. ఈ విధంగా తాత్కాలిక సుఖాల కోసం వెంపర్లాడే వాళ్ళని ప్రభువు భయంకరంగా ద్వేషిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్తలో ఏముందని చెప్పానంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 31, 32, 33 వచనాలు, కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహం. ఏమి తిందమో ఏమి తాగుదామో ఏమి ధరించుకుందామని చెప్పని మీరు ఎందుకు చింతపడతారు? అవన్నీ మీకు కావాలని చెప్పని మీ పరలోకపు తండ్రికి తెలుసు. ముందు దేవుని రాజ్యాన్ని వెతికితే అటు పిమ్మట అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. కానీ ఏశావు మార్గాన్ని అనుసరించేవారు ఏంటని చెప్పానంటే దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టి, గమనించాలండి, డబ్బు సంపాదించుకోవద్దు, ఆస్తులు సంపాదించుకోవద్దని బైబిల్ ఎప్పుడు చెప్పదండి, ఎప్పుడు చెప్పలేదు కూడా. కానీ డబ్బు సంపాదనే లోకంగా, డబ్బే పరమావధిగా మందిరాన్ని పక్కన పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టి వెంపర్లాడుతూ ఉంటారు కదా, అదిగో వారి కోసం మాట్లాడేది. ఒక పూట తిండి కోసం ఆ పూట తినకపోతే చచ్చిపోతాడా? కానీ ఒక పూట తిండి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు ఏశావు. ఇదిగో ఇటువంటి తాత్కాలిక సుఖాల కోసం, తాత్కాలిక మేళ్ళ కోసం వెంపర్లాడే వాళ్ళని దేవుడు ద్వేషిస్తూ ఉన్నాడు. ఏశావు మార్గాన్ని దేవుడు ద్వేషిస్తూ ఉన్నాడండి. ఇది 2వ మార్గం. అటువంటి కోణంలో విచారం ఏంటని చెప్పంటే ఈనాడు అనేక మంది క్రైస్తవులు ఈ ఏశావు మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నారు. మందిరానికి రమ్మంటే రావట్లేదు, గంటసేపు 2 గంటలు కూర్చోవాలా. చెప్పి 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 కొంతమందికి అయితే ఏం లాభం లేదండి. వారి యొక్క గతి ఏమవుతుందని చెప్పానంటే అక్కడ ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో హెబ్రీ పత్రికలో 17వ వచనం, ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్ళని విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జించబడినని మీరెరుగుదురు. ఆ తర్వాత సమయం ఉంది కదా, ఇప్పుడు కాదులే, ఇంకా సమయం ఉంది కదా, రక్షణ పొందుకోమని చెప్పండి. ఇప్పుడు కాదులే, తర్వాత మళ్ళా సమయం ఉంది కదా, ఆలోచించుకోవాలి. ఇదిగో ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్ళు విడుచు, అయ్యో తండ్రి ఒక్క ఆశీర్వాదం కూడా లేదా? లేదు నాయన, జ్యేష్ఠత్వపు హక్కు కోల్పోయాడు కదా, ఆశీర్వాదాలు లేవు.
ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్ళు విడిచినా సరే మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జించబడిందని మీరు ఎరుగుదురు. దేవుని యొక్క కృపను నిర్లక్ష్యం చేస్తే ఇదిగో ఎంత భయంకరమో వాక్యం సెలవిస్తూ ఉందండి. విడవబడుట బహుఘోరం. 2 మార్గాలు చెప్పుకున్నామండి. మొట్టమొదటి మార్గము కయీను మార్గం, రెండవదిగా ఏశావు మార్గము, మూడవ మార్గము బిలాము మార్గం అండి. బిలాము మనకి సంఖ్యాకాండంలో కనిపిస్తాడు. మనకి బిలాము ఒక ప్రవక్తగా ఉన్నాడు. మనకి మోయాబు రాజు కింద ఈ బిలాము పనిచేసేవాడు. ఈ బిలాము ఎంత అద్భుతమైన ప్రవక్త అని చెప్పానంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధంగా జన్మిస్తాడని చెప్పని అద్భుతంగా ప్రవచించాడు. అంత గొప్ప ప్రవక్త బిలాము ప్రవక్త. చూద్దాం ఒకసారి 24వ అధ్యాయము 15వ వచనం. బెయేరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త, అతడు పరవశుడై కనులు తెరిచినవాడై సర్వశక్తిని దర్శనము పొందెను. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపము ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేల్లో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులందరినీ నాశనము చేయును. నక్షత్రము యాకోబులో ఎందుకు ఉదయించిందని చెప్పని క్రిస్మస్ అప్పుడు ఒక వాక్యం ఒకటి చెప్పాను. నక్షత్రము యాకోబులో ఎందుకు ఉదయించిందని చెప్పని గుర్తుందో గుర్తులేదో మీకు? నక్షత్రము యాకోబులో ఉదయించును అంటే దాని అర్థం ఏంటని చెప్పానంటే, యాకోబు కుమారుల్లో ఒక కుమారుడి పేరు యూదా గోత్రంలో దావీదు జన్మించటము, దావీదు కుమారునిగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించటము దాని అర్థం అండి. నక్షత్రము యాకోబులో ఉదయించును అని చెప్పని బిలాము ప్రవక్త ఎప్పుడో కొన్ని వేల ఏళ్ల క్రితమే ప్రవచించాడు అద్భుతంగా. అటువంటి గొప్ప ప్రవక్త కానీ, అంతటి గొప్ప ప్రవక్త కానీ అతని హృదయం అంతా కూడా ధనాపేక్షతో నిండిపోయిందండి. గొప్ప ఆత్మావేశం గల ప్రవక్త, దర్శనాలు వస్తాయి కానీ హృదయం అంతా కూడా డబ్బు పైన వ్యామోహం. ఇశ్రాయేలీయుల్ని శపించడానికి 3 సార్లు బయలుదేరాడు. దేవుడు హెచ్చరించాడు, గాడిదను పంపించి హెచ్చరించాడు. కానీ బిలాము అవి మాత్రం పట్టించుకోకుండా ఇశ్రాయేలీయుల్ని శపించడానికి బయలుదేరాడండి. ఇశ్రాయేలీయులు దేవుని చేత దీవించబడిన వారని తెలుసు ఆయనకి, బిలాముకి. అయినా సరే శపించడానికి బయలుదేరాడు. దేవుడు బిలాముని గద్దిస్తూ ఉన్నాడు. ఏం గద్దిస్తున్నాడు అంటే, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 32వ వచనం చూస్తే 22:32, యెహోవా దూత ముమ్మారు నీ గాడిదను నీ వేల కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని, నీ నడత విపరీతమైనది. దేవుని నా ఎదుట నీ నడత విపరీతమైనది, నీ హృదయము సరిగా లేదని చెప్పి బిలాముని గద్దిస్తూ ఉన్నాడు ప్రభు. అక్కడ పేతురు బిలాము గురించి మాట్లాడతా 2 పేతురు 2వ అధ్యాయము 16వ వచనంలో, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16లో, ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించును, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దించబడును. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించెను. చూశారండి, ఒక గాడిదకి మానవ స్వరం ఇచ్చాడు దేవుడు. దేనికి?
ప్రవక్తని గద్దించడానికి, ప్రవక్తకు బుద్ధి చెప్పడానికి అద్భుతమైన విషయం అండి. దేవుడు తలుచుకుంటే ఏమండి, ఆనాడు నోవహు కాలంలో వర్షపు నీరు తగ్గిపోయింది లేదో తెలుసుకోవాలని చెప్పని నోవహు ఏం చేశాడు? ఒక పావురాన్ని బయటకు పంపించాడు. పావురం ఏం చేసింది? బయటకు వెళ్ళి ఒక ఒలివ ఆకుని, ఒలివ కొమ్మను తెంపి పట్టుకొచ్చింది. అలా దానివల్ల అక్కడ వర్షపు నీరు తగ్గిపోయిందని నోవహు గ్రహించాడు. యోనా ప్రవక్త దేవుని యొక్క మాటలు ఆలకించకుండా నినివేకి వెళ్ళమంటే తర్షీషుకి ప్రయాణమే వెళ్తూ ఉంటే ఒక తిమింగలాన్ని పంపి యోనాకి బుద్ధి చెప్పాడు. ఇక్కడ కూడా బిలాము దేవుని యొక్క మాటను లక్ష్య పెట్టకుండా ఇశ్రాయేలీయుల్ని శపిద్దామని బయలుదేరుతుంటే గాడిదకి మానవ స్వరం ఇచ్చి, ప్రియ దేవుని సంగమా, ఈరోజు నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని అద్భుతంగా బోధించవచ్చు, లేకపోతే మృదు మధుర సంగీతం చక్కని పాటలు పాడవచ్చు, నువ్వు చక్కగా వాయిద్యాలు వాయించవచ్చు. కానీ నీ హృదయం అంతా కూడా ధనాపేక్షతో నిండిపోయింది. నా ఎదుట నీ హృదయము సరైనది కాదని దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. ఈరోజు బహుశా సమాజంలో అనేక మంది దైవ సేవకుల పట్ల ప్రభువు ఇదే విధంగా మాట్లాడుతున్నాడేమో. నీ సంఘం చేత ఆహా ఓహో అని చెప్పి నువ్వు ఏమండి నేనందరూ మెచ్చుకోవచ్చు, పొగడొచ్చేమో, కానీ నా ఎదుట మీ హృదయము సరైనది కాదు. దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. బిలాము మార్గాన్ని అనుసరించేవారు ఎలా ఉంటారని చెప్పానంటే, ఇదిగో ఈ బిలాము వలె దైవ సేవను అడ్డు పెట్టుకుని డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. దేవుని యొక్క వాక్యం కంటే లోక ఆచారాలకు ఎక్కువ విలువిస్తూ ఉంటారు. దేవుణ్ణి హెచ్చించే కంటే ముందు వీళ్ళు హెచ్చించబడాలని కోరుకుంటూ ఉంటారు. మొన్న టీవీలో చూస్తే ఒక పాస్టర్ గారి ఇంట్లో 2.5 కోట్లు దొరికినాయట. 2.5 కోట్లు. ఆయన మరి దేవుని సేవ చేస్తూ ఉన్నాడా, లేకపోతే మరి ఇంకేదన్నా మరి సేవ చేస్తున్నాడు అర్థం కావట్లా. బిలాము మార్గాన్ని అనుసరించేటువంటి వారు, ఇటువంటి వారిని దేవుడు బహుగా ద్వేషిస్తూ ఉన్నాడు. మూడు మార్గాలు చెప్పుకున్నామండి. మొట్టమొదటిగా కయీను మార్గము, రెండవదిగా ఏషావు మార్గం, మూడవదిగా బిలాము మార్గము. చిట్ట చివరిగా పరిశీల శాస్త్రుల మార్గము. పరిశీల మార్గము, శాస్త్రుల మార్గం అండి. కొత్త నిబంధనలో పరిసయ్యులు, శాస్త్రులు, యాజకులు, సద్దూకయ్యులు 4 విభాగాలు ఉంటారు. అయితే ఎక్కువగా పరిసయ్యులు, శాస్త్రులు 2 కలిపి చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా వాక్యంలో. ధర్మశాస్త్రోపదేశకులు అలాగే పరిసయ్యులను కలిపి చెప్తూ ఉంటారు. ఈ పరిసయ్యులు, శాస్త్రులు ఏంటంటే చెప్పారంటే, శాస్త్రులు ధర్మశాస్త్రాన్ని చక్కగా వ్యాఖ్యానించట్లో బాగా నిపుణులు. కానీ పరిశీలన ఏంటని చెప్పంటే, ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా అభ్యసింపచేయాలో అందులో నిపుణులు, విపరీత ధోరణి కలిగిన వాళ్ళు. ఎందుకు విపరీత ధోరణి అని చెప్పానంటే, ధర్మశాస్త్రము తూచ తప్పకుండా పాటించాలని చెప్పని దానికి ఎవరైనా కొంచెం భిన్నంగా వ్యవహరిస్తే కఠినమైన శిక్షలు విధించేటువంటి వారు. విశ్రాంతి దినం అని చెప్పానంటే ఆ రోజు ఏ పని కూడా చేయకూడదని చెప్పని, ఒకవేళ ఏదన్నా అత్యవసరం కొద్ది ఏదన్నా పొరపాటున ఏదన్నా పని చేస్తే వాళ్ళకి కఠినమైన శిక్షలు విధించేటువంటి వారు ఆనాటి దినాల్లో పరిసయ్యులు. యేసు ప్రభు శిష్యులు ఒకనాడు ఆకలేసి ఆ వెన్నుడు తుంచుకుని తింటా ఉంటే అంటారు వాళ్ళు, నీ శిష్యులు విశ్రాంతి దినాన్ని అవమానపరుస్తూ ఉన్నారని చెప్పంటే ప్రభు అంటాడు, విశ్రాంతి దినము మనుషుల కొరకు కానీ మనుషులు విశ్రాంతి దినం కోసం కాదు కదా అని చెప్పి వారిని గద్దిస్తాడు. ఆనాటి కాలంలో పరిసయ్యుల్ని ప్రభు బహుగా ద్వేషించేవాడు. కారణం ఏంటని చెప్పంటే, వారిని వారు నీతిమంతులుగా చెప్పుకునేవారు. ఎంత నీతిమంతులుగా చెప్పుకునేవారు అని చెప్పానంటే,
మనకి వాక్యాన్ని గమనిస్తే లూకాసు సువార్త 7వ అధ్యాయము 29-30 వచనం చూస్తే, లూకాసు సువార్త 7వ అధ్యాయము 29-30. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్మమును పొందిన వారే దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి. కానీ పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. ఎందుకని? తమను తాము నీతిమంతులుగా చెప్పుకుంటూ. ఏముంది అక్కడ వాక్యంలో? ప్రజలందరూ సుంకరులు యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్మమును పొందిన వారై దేవుడు న్యాయవంతుడు అని చెప్పి ఒప్పుకుంటే వీరు దేవుని యొక్క సంకల్పమును నిరాకరించారు. కారణము, మేము నీతిమంతులము కదా, మాకు అక్కర్లేదు ఈ బాప్తిస్మం అని చెప్పని. గమనించాలండి, ప్రభువైన యేసుక్రీస్తు సాక్షాత్తు దైవ కుమారుడు. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన బాప్తిస్మం తీసుకున్నాడండి. ఆయనకెందుకు బాప్తిస్మం? యోహాన్ అంటాడు, నువ్వు కూడానా అని చెప్పానంటే ప్రభు అంటాడు, నీతి నెరవేరినట్లు నీతి నిమిత్తమే ఇప్పటికి ఈ విధంగా కానిమ్మని చెప్పి అంటాడు. ఇప్పటికిట్లా కానిచ్చేయి, నీతి యావత్తు నెరవేరులాగునా. యేసు ప్రభువే బాప్తిస్మం తీసుకుంటే మరి నీకేమైంది మరి? కానీ ఆనాడు పరిసయ్యులు శాస్త్రులు ఏంటని చెప్పానంటే తమకు తామే నీతిమంతులమని చెప్పుకొనొచ్చు. ఇటువంటి పరిసయ్యుల మార్గాన్ని దేవుడు బహుగా ద్వేషిస్తూ ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 5, 10, 11లో పౌలు మాట్లాడుతా, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 5, 10, 11. 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడని, బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రీయుడినై, ధర్మశాస్త్ర విషయమై పరిచయుడినై. 10వ వచనం, ఏ విధము చేత నేను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానుభవము కలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. చాలా జాగ్రత్తగా ఈ మాటలు అర్థం చేసుకుంటే, పౌలు రక్షించబడక ముందు ఒక పరిచయుడండి. కానీ రక్షించబడిన తర్వాత తన యొక్క స్వనీతి అంతా పక్కన పెట్టి ఏముంది అక్కడ వాక్యంలో, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కలగాలి. ఎలాగైనా సరే ఆ యేసు ప్రభు ఏ విధంగా అయితే పునరుత్థానుడయ్యాడో నేను కూడా అదేవిధంగా పునరుత్థానం చెందాలి. ఆయన శ్రమలలో సమానుభవం కలవాడుగా నేను కూడా ఉండాలి అని చెప్పని ఆ స్వనీతి అంతా కూడా ఏమంటున్నాడండి, పెంటలాగా ఎంచుకున్నాను అంటున్నాడండి. కానీ ఈ పరిశీలి ఏంటని చెప్పంటే తమకు తామే నీతిమంతులుగా చెప్పుకుంటూ, వాక్యం చెప్తా ఉంది నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. తమకు తామే నీతిమంతులుగా చెప్పుకుంటూ యెషయా గారు చెప్తారు 64:6 వచనంలో, యెషయా గ్రంథం 64:6లో, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలనియు మురికి గుడ్ర వలె ఆయను, మేమందరము ఆకు వలె వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోవచ్చున్నట్లుగా మా దోషముల మమ్ముని కొట్టుకుని పోయెను. తన యొక్క స్వనీతి అంతా కూడా పౌలు గారు పెంట వలె ఎంచుకుంటే యెషయా చెప్తున్నాడు, మా నీతి క్రియలు మురికి గుడ్డల వంటివి ఆయన. ప్రభు ఆనాటి కాలంలో వారిని బహుగా ద్వేషిస్తా చెప్తున్నాడు, అయ్యో అయ్యో మీరు నరకానికి పోతారు కదా అని చెప్పని ప్రభు వారి గురించి బహుగా దుఃఖపడుతూ ఉన్నాడు. మత్తయి రాసిన శుభవర్తమానంలో మత్తయి 23వ అధ్యాయం 15వ వచనంలో
అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరక పాత్రునిగా చేదురు. అంటే పరిసయ్యులు ఖచ్చితంగా నరకానికి పోతారు అని చెప్పని ప్రభు అక్కడ చెప్పగానే చెప్తా ఉన్నాడు. అయితే మరి పరిసయ్యుల మార్గాన్ని అనుసరించేవారు ఈనాటి దినాలు ఎలా ఉంటారు? ఇది చాలా ప్రాముఖ్యమైనది. అంటే వీరు వేషధారుల వల్లే జీవిస్తారు కదా, అంటే వీళ్ళు కూడా కపట భక్తి నటిస్తూ ఉంటారన్నమాట. అంటే సోమవారం నుంచి శనివారం వరకు అనేక రకాల పాపిష్టి పనులు చేస్తూ ఆదివారం రాగానే భక్తి పరులాగా నటిస్తూ ఉంటారు. నేను అనేకసార్లు చెప్తూ ఉంటాను, నీ నటన, నీ భక్తి చూచి నీ పాస్టర్ గారు మోసపోవచ్చేమో, నీ సంఘం మోసపోవచ్చేమో, కానీ దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. నీ హృదయాన్ని బట్టే నీకు ప్రతిఫలం. వారమంతా నువ్వు పనికి మాలిన పనులు చేసి ఆదివారం కూడా పెద్ద భక్తి పరులకు నువ్వు నటిస్తే ఎవరిని మోసం చేస్తున్నట్టు? ఇదిగో ఈ పరిశీలన మార్గం అన్నమాట. అది వేషధారణ మార్గం, కపట భక్తి, ఇతరుల కన్నా తామే నీతిమంతులమని చెప్పుకుంటూ మిగిలిన వారిని చిన్నచూపు చూస్తూ ఉంటారు. ఇటువంటి మార్గాన్ని అనుసరించేటువంటి వారు. ఈ 4 మార్గాలని ప్రభువు బహుగా ద్వేషిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఎలా జీవించాలండి? ఏ మార్గాన్ని అనుసరించి జీవించాలి? ఆనాడు సుంకరి ఏ విధంగా జీవించాడో మనం కూడా అదే విధంగా జీవించాలి. పరిసయ్యుడు, సుంకరి ఇద్దరు కూడా దేవాలయానికి వెళ్ళారు. పరిసయ్యుడు తనను తాను నీతిమంతునిగా చెప్పుకుంటా ఉన్నాడు. వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటా ఉన్నాను, దశంభాగం ఇస్తూ ఉన్నాను, దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, ఏమండి ఇవన్నీ చెప్పుకుంటా ఉన్నాడు. ఆఖరికి ఈ సుంకర్లాగా లేను కదా నేను అని చెప్తా ఉన్నాడు. కానీ సుంకరైతే ఆకాశం వైపు చూసినకైనాను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అతని కంటే ఇతడు నీతిమంతుడు అని చెప్పిన తీర్పు తీర్చబడిందండి. ఈరోజు మన మార్గాలు ఎలా ఉన్నాయి? కయీను మార్గము, ఏశావు మార్గము, బిలాము మార్గము, పరిసయ్యుల మార్గము. కయీను మార్గం గురించి చెప్తాం సార్. కయీను మార్గం గురించి ఏం చెప్పుకున్నాం? కయీను మార్గం గురించి ఏమా అవిశ్వాసంగా జీవిస్తారు. ఇంకేం చెప్పుకున్నామండి? బాప్తిస్మము బల్లను తిరస్కరించి నీతిగా జీవిస్తే చాలు, ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకోవాలా అని చెప్పని బాప్తిస్మాన్ని బల్లను తిరస్కరించేవారుగా ఉంటారని చెప్పుకున్నాం. ఇంకేం చెప్పుకున్నామండి? కయీను మార్గం గురించి, నేను నా తమ్మునికి కావలివాడినా అని చెప్పని సంఘం పట్ల ఏమాత్రం కూడా ప్రేమ లేకుండా, బాధ్యత లేకుండా, సంఘస్థుల పట్ల ఏమాత్రం కూడా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారని చెప్పుకున్నాం. ఇంకేం చెప్పుకున్నాము? కయీను వలె సొంత తమ్ముడిని చంపినట్లు చంపకపోయినా సరే నోటి మాటల చేత చంపుతూ ఉంటారు. ఇంకేం చెప్పుకున్నాం? చివరిగా దేవుడు కయీనును హెచ్చరిస్తే తన మార్గాన్ని సరి చేసుకోకుండా మొండితనంగా వ్యవహరించాడు. ఈరోజు కూడా కయీను మార్గాన్ని అనుసరించేవారు ఏంటని చెప్పంటే, దైవజనుడు వారిని హెచ్చరిస్తూ ఉంటే తమ మార్గాలు సరి చేసుకోకుండా రివర్స్లో సేవకుడినే దూషించేవారుగా ఉంటారని చెప్పాం. రెండవదిగా ఏశావు మార్గం. ఏం చెప్పుకున్నాం ఏశావు మార్గం గురించి? తాత్కాలిక సుఖాల కోసం వెంపర్లాడుతూ ఉంటారు. దీర్ఘకాలిక ఆత్మీయ ఆశీర్వాదాల కోసం పక్కన పెట్టి ఈరోజు బాగుంటే చాలు కదా, అప్పటిదాకా నేను నోరు కట్టేసుకుని ఉండాలా, మా పక్కోడు బాగానే ఉన్నాడు కదా, నాకెందుకు ఈ కష్టం అని చెప్పని తాత్కాలిక సుఖాల కోసం వెంపర్లాడే వర్గము అంతా కూడా ఏశావు మార్గాన్ని అనుసరించేవారు. మూడవదిగా బిలాము మార్గం. బిలాము మార్గాన్ని అనుసరించేవారు ఎట్లా ఉంటారు? దేవుని సేవ ముసుగులో
డబ్బులు వెనకేసుకుంటూ ఉంటారనమాట. బిలాము మార్గం. ఇంకేం చెప్పుకున్నాము? దేవుని యొక్క వాక్యం కంటే లోక ఆచారాలు ఎక్కువగా వీళ్ళు లక్ష్య పెడతారు, లోకస్తుల మెప్పు కోరుకుంటూ ఉంటారు. ఈ బిలాము మార్గాన్ని అనుసరించేటువంటి వారు దేవుని హెచ్చించే కంటే వీరిని వీరు హెచ్చించుకుంటూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం పోస్టర్లో బయట వీళ్ళ ఫోటో పెద్దగా కనిపిస్తుంది. ఏమండి? అంటే దేవుని కంటే వాళ్ళే ఎక్కువగా హెచ్చించబడారు. అంటే అన్ని చోట్ల వాళ్ళ ఫోటోలు కనిపిస్తూ ఉంటాయి. అంతేగా వీళ్ళంతా కూడా బిలాము మార్గం అనుసరించే వాళ్ళే. చిట్ట చివరిగా పరిసయ్యులు, శాస్త్రుల మార్గం. వీరు ఎట్లా ఉంటారు? వేషధారణ, కపట భక్తి, వారమంతా కూడా పనికి మాలిన పనులు చేసి ఆదివారం పూట భక్తి పరులుగా నటిస్తూ ఉంటారన్నమాట. ఈ పరిసయ్యుల, శాస్త్రుల మార్గం అన్నమాట. 4 మార్గాలు చెప్పుకున్నామండి. జాగ్రత్తగా మననం చేసుకోండి. ఒకవేళ మనం ఏదైనా పొరపాటున ఈ మార్గాలు నడుస్తా సరైన మార్గంలో మేము నడుస్తున్నామని చెప్పి అనుకుంటున్నారేమో, దయవుంచి సరి చేసుకోమని ప్రభుపేట మనవి చేస్తా ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.